పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు. ఫస్ట్ పాప కదా, పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయ్యావు. సో సెకండ్ పాప ఎంత వయసు? 7 years. సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎన్ని ఇయర్స్గా ట్రై చేస్తున్నావు? 4 years నుంచి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే లలితా శిరీష. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మీ ముందుకు ఇంకో సక్సెస్ఫుల్ స్టోరీతో వచ్చాను. ఈ పేషెంట్ బిట్రగుంట నుంచి వచ్చారు, కావలి బిట్రగుంట దగ్గర నుంచి. సో 8 years ఆఫ్ మెరిటల్ లైఫ్. సో ఇట్ ఈస్ దిస్ అ కేస్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో 7 years ఫిమేల్ బేబీ, హెల్దీ బేబీ వీళ్ళకు ఉన్నారు. అంటే విత్ 1 year ఆఫ్ మెరిటల్ లైఫ్ వీళ్ళకి ఫస్ట్ చైల్డ్ స్పాంటేనియస్ కన్సెప్షన్ డెలివర్డ్. సో వీళ్ళు తర్వాత ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి వీళ్ళు సెకండరీ ఇన్ఫర్టిలిటీతో వీళ్ళు పిల్లల కోసం చూపించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 21, 22, 23 3 years వాళ్ళు ఒంగోలులో చాలా ఐవీఎఫ్ సెంటర్స్ కూడా విజిట్ చేశారు, డాక్టర్స్ దగ్గర చూపించుకున్నారు. సో వాళ్ళకి సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ 24, 25 నెల్లూరులో చూపించుకున్నారు. ఆ 2 years సాయిరామ్ హాస్పిటల్ కి ఫస్ట్ టైం November 25 వచ్చారు. లాస్ట్ ఇయర్ నవంబర్ లో వచ్చారు. ఆ ప్రీవియస్ రిపోర్ట్స్ చూసి వీళ్ళకి నేను ఐవీఐ సజెస్ట్ చేశాను, బట్ కపుల్ ఆర్ నాట్ విల్లింగ్ అట్ ద టైం. సో ఫస్ట్ సింగిల్ ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్ పెట్టి టైం ఇంటర్కోర్స్ తో చూసాము, సక్సెస్ అవ్వలేదు. సో సెకండ్ సైకిల్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్, సో ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐఓఐ అనమాట చేసాం. ఫస్ట్ సైకిల్ లోనే కన్సీవ్ అయింది. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టే హెల్దీ బేబీ ఉంది, గుడ్ కార్డియాక్ యాక్టివిటీ. సో దీంట్లో ఏమంటే మేల్ పార్ట్నర్ కి కొంచెం అంటే కౌంట్ బాగుంది, మొటిలిటీ కొంచెం తక్కువ ఉంది, మార్ఫాలజీ కొంచెం తక్కువ ఉంది. ఒక 2 months మా ఆండ్రాలజిస్ట్ సతీష్ సార్ ట్రీట్ చేశారు. సో ఆఫ్టర్ దట్ విత్ ఐయుఐ కపుల్ కన్సీవ్. సో మా సాయిరామ్ హాస్పిటల్ నుంచి అమ్మవారి దయ వల్ల, సాయినాథుడి దయ వల్ల వీళ్ళకి మంచి హెల్దీ బేబీ రావాలని కోరుకుంటున్నాను.